హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. ఇవాళ ఒక ఇంటర్నెట్ సంబంధించిన ఒక రోటర్ని మనం అన్బాక్స్ చేస్తున్నాం. ఇది వచ్చి ఎంఐ రోటర్ అండ్ జగాబైట్. ఇది జగాబైట్ రోటరు. సింపుల్గా ఉంది, చాలా సింపుల్ బాక్స్. ఇది చాలా చాలా స్మూత్. ఇది చాలా స్మూత్గా ఉంది. ఓకే, ఇది ఎంఐకి సంబంధించింది. దీనికి అసలు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడో చూద్దాం ఒకసారి. క్విక్ సెటప్, చాలా ఈజీగా సెటప్ చేయొచ్చు. ఇది ఏసీ 1200 డ్యూల్ వైఫై అంటే మీకు చాలా స్పీడ్ ఉంటుంది. ఇంటర్నెట్ వైఫై సెక్యూరిటీ ఉంది. అండ్ మనం ఎవరైతే ఇంటర్నెట్ వాడాలో వాళ్ళు మనం వాడాలో వాడకూడదు అన్నది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నెట్ రోటర్కి సంబంధించిన ఒక యాప్ కూడా ఉంది. యాప్లో కూడా మనం సెక్యూరిటీని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, పాస్వర్డ్ చేంజింగ్, ఇవన్నీ ఒక యాప్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది ఒకసారి దీంట్లో కంటెంట్ ఏమి ఇచ్చాడు ఏంటి అన్నది మనం చూద్దాం. ఇక్కడ సేమ్ అదే రాసింది, జగాబైట్ పోర్ట్స్, అన్ని పోర్ట్స్ జగాబైట్స్. ఇవి క్విక్ ఈజీగా సెటప్ ఏసీ 1200 డ్యూల్ బ్యాండ్. ఇది స్మార్ట్ యాప్. ఈ రోటర్కి సంబంధించిన కంట్రోల్ యాప్లో కూడా మనం చేసుకోవచ్చు. అది జనరల్గా ఏంటంటే మనం ఇంటర్నెట్ వైర్ ద్వారా కనెక్ట్ చేసుకొని ల్యాప్టాప్లోనూ పీసీలోనూ మనం యాక్చువల్ దాని సెట్టింగ్స్ అన్నీ చేస్తాం కదా, అదే వైఫై కనెక్ట్ చేసుకొని మనం ఒక యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని ఏమేమి ఇచ్చాడో అన్బాక్సింగ్ చేద్దాం, అసలు ఏమేమి ఉన్నాయో. ఇంటి బాక్స్. ఇది యూజర్ మాన్యువల్ ఏమేమి ఇచ్చారో ఒకసారి అన్నీ మనం చూసుకోవచ్చు. సెకండ్ అడాప్టర్, పవర్ అడాప్టర్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ 4G రోటరు, వైఫై రోటరు చాలా చాలా లైట్ వెయిట్. ఇది ఇప్పుడు ఒక ఎంఐకి సంబంధించింది. ఎలా, ఇది యూజర్ మాన్యువలే. ఓకే, ఎంటీ. ఇది దీని లుక్ చూద్దాం అసలు. నైస్, చాలా అంతా వైట్ కలర్ బాడీ. ఇదంతా పూర్తిగా వైట్. స్ట్రాంగ్ యాంటీనాస్, లాంగ్ లెంత్ వస్తాయి ఇవి. అండ్ జస్ట్ మెస్ ఉందంతే. ప్లాస్టిక్ అయితే ఎక్సలెంట్ ప్లాస్టిక్. ఇది బిల్డ్ క్వాలిటీ బాగుంది. 4 యాంటీనాస్ వచ్చాయి. నెక్స్ట్ ఒక అడాప్టర్ ఇచ్చారు. జస్ట్ ఇది పవర్ అడాప్టర్ వచ్చి మీకు 12 volts అడాప్టర్, రెగ్యులర్గా దొరికే అడాప్టర్ ఇది. అండ్ 2 ఇంటర్నెట్ పోర్ట్స్ ఇచ్చాడు. ఇంటర్నెట్ పోర్ట్ ఒకటి ఇచ్చాడు. అండ్ మనం పీసీకి లేదంటే ఇంకా సీసీటీవీకి దేనికైనా కనెక్ట్ చేసుకోవడానికి ఇంకో పోర్ట్, 2 పోర్ట్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ కామన్గా రోటర్కి ఏంటంటే 4 పోర్ట్స్ వస్తాయి. ఈ బడ్జెట్లో వీళ్ళు ఇచ్చింది 2 పోర్ట్స్ ఇచ్చాడు. యాక్చువల్ ఒక ఇంటర్నెట్ పోర్ట్. జస్ట్ మనం ఏదైతే మనకి బయట నుండి వస్తుందో ఫైబర్ నెట్ కానీ సంథింగ్ వేరే నెట్స్ నుండి డైరెక్ట్ వైర్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. లేదా లాగిన్ అయినప్పుడు జస్ట్ వాళ్ళు ఇచ్చే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ పడితే అయిపోతుంది. రీసెట్ బటన్ ఇచ్చాడు అంతే. చాలా లుక్ చాలా ఈజీ. అండ్ ఇండికేషన్ అవడానికి ఇక్కడ బల్బ్స్ ఇచ్చి ఉంటాడు, కంపల్సరీ ఎల్ఈడీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇచ్చాడు కదా లోగోస్, ఒక పవర్ బటన్ ఒకటి ఇచ్చాడు. ఒక ఇంటర్నెట్ లోగో, గ్లోబ్ లోగో ఉంది చూసారా. ఇది కలర్ని బట్టి ఇది ఇంటర్నెట్ వస్తుందో లేదో మనకు తెలుస్తుంది. ఒకసారి ఇది ఆన్ చేసి చూద్దాం. పవర్ వచ్చింది చూసారా. పవర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చింది పవర్ యాక్చువల్లీ. అండ్ జస్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలని జస్ట్ ఈ ఒక్కటి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఈ అడాప్టర్ వైర్ని తీసుకొచ్చి జస్ట్ ఇలా కనెక్ట్ చేస్తే మనకి జస్ట్ ఫస్ట్ ఆరెంజ్ బల్బ్ వెలిగింది కదా, ఇది కనెక్ట్ అయిన తర్వాత అంతా సెట్ అయిన తర్వాత ఇది బ్లూ కలర్లోకి చేంజ్ అవుద్ది. జస్ట్ వెయిట్ చేద్దాం. ఏదైతే మనకి ఈ ఇంటర్నెట్ పోర్ట్ ఉందో ఈ ఇంటర్నెట్ పోర్ట్కి మనం జస్ట్ మీరు బ్లూలోకి మారింది చూసారు. ఇది అంటే ఇది రెడీగా ఉందన్నమాట. జస్ట్ ఈ పోర్ట్లోని మనం బయట నుండి వచ్చిన ల్యాన్ వైర్ని మనం కనెక్ట్ చేస్తామంటే జస్ట్ ఆటోమేటిక్గా అదే నెట్ తీసుకుంటుంది. జస్ట్ ల్యాన్ వైర్ కనెక్ట్ చేసాం కదా. ఇప్పుడు
దీన్ని ఒకసారి మనం ఫోన్లో ఓపెన్ చేసి చూద్దాం. షామీ ఉంది కదా, షామీని కనెక్ట్ చేద్దాం. జస్ట్ కనెక్ట్ అవ్వగానే మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. యాప్ ఇంక ఏ యూజర్ నేము పాస్వర్డ్ ఏం అడగదు, డైరెక్ట్గా ఇలా కనెక్ట్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ పర్మిషన్స్ని టిక్ పెట్టి ఈ బ్లూలో మారిన చూసారు ట్రై నౌ, జస్ట్ ట్యాప్ చేయగానే మిమ్మల్ని వేరే పేజ్లోకి తీసుకెళ్తుంది. ఆటోమేటిక్గా హెచ్టిడిపిలో తీసుకుంటుంది. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వైఫై సెట్టింగ్స్ అని ఉంటుంది కాబట్టి వైఫై నేమ్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవాలి. పాస్వర్డ్ కూడా మనం జస్ట్ వైఫై పాస్వర్డ్ జస్ట్ ఇలా టైప్ చేసి నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్గా ఆ వైఫై పాస్వర్డ్లోకి మారుతుంది. అంటే ఈ జనరల్గా వచ్చినప్పుడు ఈ రూటర్తో కనెక్ట్, ఇందులోనే మనం కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి కనెక్ట్ అయిపోయింది. చూద్దాం ఇంటర్నెట్ వస్తుందో లేదో. నెట్ వస్తుంది. షామీ ఓకే డన్, అంతే. మరి ఇంకే కాన్ఫిగరేషన్ చేయకూడదు, చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా అన్బాక్స్ చేయాలన్నా, లేదంటే సీసీటీవీలో ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను దాన్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.